ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లంచ్ టైం అవుతుంది. టైం 1 o'clock అయిపోయింది. లంచ్ ప్రిపరేషన్ చేయలేదు. కూరగాయలన్నీ ఉన్నాయి కానీ వంట చేయాలంటే ఏది కన్ఫ్యూజన్ అనమాట నాకు. ఏం వంట చేయాలి, దానికి ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది, పప్పు చేద్దామా, పప్పు నిన్న చేశాను, రోజు పప్పు బాగోదు కదా, అందుకని చెప్పేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను అనమాట. కానీ అలాగే కూర్చుంటే సరిపోదు కదా, ఏదో ఒకటి చేయాలి కదా, పిల్లలు వచ్చే టైం అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఈజీగా సింపుల్గా అయిపోయే ఒక రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. టమాటో రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్ కర్డ్తో కూడా తినొచ్చు. ఓపిక ఉంటే ఏదైనా కర్రీ చేసుకోవచ్చు, కానీ నాకు ఇప్పుడు ఆ ఓపిక అనిపిస్తలేదనమాట, ఏం చేయాలనిపించట్లేదు. అందుకోసం నేను టమాటో రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ టమాటో రైస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. నచ్చితే మీరు ట్రై చేసి కామెంట్లో తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అది యాక్టివేట్ అవుతుంది. నేను ఏ వీడియో అయినా అప్లోడ్ చేసినప్పుడు, నేను కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మీరు త్వరగా చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ మొదలు పెడదాము. నేను రైస్ కోసము టమాటో వాష్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ వెల్లుల్లి ఒక 10 పీసుల వరకు ఉంటుంది అనమాట. ఈ రైస్లో వెల్లుల్లి కొంచెం ఎక్కువే పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే అందుకని యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కిలో టమాటాలు తీసుకొని ఉంటాను నేను ఈ రైస్ కోసము. టమాటో కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ స్టవ్ పై పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, గీతో కూడా చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచీ యాడ్ చేసుకొని కొంచెంసేపు తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. వీటిని ఫ్రై చేసుకుంటాను నేను. ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయను, ఎందుకంటే ముందు టమాటోలలో అల్లము వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశాను కదా, అందుకోసం అని చెప్పేసి కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను క్యారెట్, ఆలు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా టమాటో బాత్లో వెజిటబుల్స్ యాడ్ చేయరు, నేను యాడ్ చేసుకున్నాను. ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్పైసీ కావాలి దీనికి, ఇప్పుడు కర్రీ కాంబినేషన్ ఏం లేదు కదా, బాగుంటుంది. దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ముందుగా పేస్ట్ చేసి ఉంచాను కదా టమాటోస్, ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. దీనికి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనిస్తాను. ఈ మసాలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ముందుగా వాష్ చేసి ఉంచిన రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసి ఎసురు యాడ్ చేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే నా రైస్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలాంటి రైస్ ప్రిపేర్ చేస్తారు, ఏం చేస్తారు, వెజిటబుల్స్ యాడ్ చేస్తారా లేదా ఈ టమాటో బాత్లో, నాతో షేర్ చేయండి. ఈ రైస్ ఈజీగా సింపుల్గా అయిపోతుందండి, తొందరగా కూడా అయిపోతుంది. దీని కాంబినేషన్ పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. అంటే కర్రీ అవసరం లేకుండా ఉంటుంది కదా, అప్పుడప్పుడు బద్ధకం వేసినప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజు వంట చేసి బోర్ కొట్టినా కూడా ఈ రెసిపీస్ చేసుకోవచ్చు. రైస్ పెట్టేశాను. ఇప్పుడు నేను విజిల్ వచ్చేలోపు పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ పెరుగు చట్నీ అండి, ఈజీగా అయిపోతుంది. దీనికి ఎక్కువ కష్టపడిన కూడా లేదు. బద్ధకం వేసినప్పుడు ఇలాంటి రెసిపీస్ చాలా బాగా పనికొస్తాయి అన్నమాట. పెరుగులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు కట్ చేసుకుంటా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. దీన్ని మిక్స్ చేసుకున్నాను. కొంచెం థిక్గా అనిపించింది అనమాట, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, సరిపోయింది. ఇంతే, నా సింపుల్ పెరుగు చట్నీ రెడీ. ఈ టమాటో బాత్కి కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాంబినేషన్ ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నా టమాటో రైస్ రెడీ అయిపోయింది చూడండి. రైస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే.
నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి. చెప్పాను కదా దీనికి కర్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి. ప్లెయిన్ కర్డ్ అయినా పెరుగు చట్నీ అయినా సూపర్ అనమాట దీనికి. ఇంతే ఫ్రెండ్స్, నా ఆఫ్టర్నూన్ సింపుల్ లంచ్ అనమాట. ఏమీ తోచినప్పుడు ఏమి చేయాలో డిసైడ్ కానప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నచ్చితే మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.